ప్రభునామన వందనాలు. తండ్రి దేవుణ్ణి ఆరాధించడానికి క్రీస్తు రక్తంలో కడగబడి వచ్చిన మీ అందరికీ ఆ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నా. మనం చదువుకున్న పాఠ్యభాగము దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే ప్రభు సంఘం అంటే భోజనము పానము కాదో. భౌతిక సంబంధమైన రాజ్యాలలో విందులు వినోదాలు ఉంటాయి. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు విందు భోజనం ఉంటుంది, ఆ సభలో నాట్యాలు ఉంటాయి, ఆ సభలో త్రాగుడు ఉంటుంది, మాంసం ఉంటుంది, రకరకాలైనటువంటి విందు వినోదాలు ఉంటాయండి. మనకు నెబుకద్నెజరు కుమారుడు బెల్షాజరు దానియేలు గ్రంథములో ఒక రాజు కనిపిస్తాడు. ఆ రాజు ఒక విందు చేస్తాడు, అందరిని పిలుస్తాడు. అందరిని పిలిచి దేవుని మందిరములో యెరూషలేములో వాడే పాత్రలు తీసుకొచ్చి వాటిలో మత్తు పానీయాన్ని పోసి ఆ విందులో వాడతాడండి. దేవుడు చాలా కోపగించుకుంటాడు. మెనే టెకెల్ ఉపార్షిన్ అనే వ్రాత అక్కడ అన్నట్లు మనం చూస్తాం. అనగా బెల్షాజరు చేసిన విందును మనం చూస్తాం. తర్వాత సొలొమోను మహారాజు విందు ఉంటుందండి. సొలొమోను మహారాజు భోజనపు బల్ల మనం చాలాసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతో వైభవంతో కూడినటువంటి భోజనపు బల్ల అండి. విస్తారమైన భోజన పదార్థాలు, విస్తారమైన గోధుమ పిండి, విస్తారమైన మాంసము. ఆయన భార్యలే 1000 మంది భార్యలు ఉన్నారు సొలొమోను మహారాజుకు. 3000 మంది ఉపపత్తులు అనగా భార్యలే 4000 మంది. ఇంకా రాజులు, సహస్రాధిపతులు, మంత్రులు, అధికారులు, సైనికులు అనగా వీరందరూ కూడా భోజన బల దగ్గర ఉంటే ఎంత వైభవమైనటువంటి భోజనం అండి. అనగా ఊహిస్తేనే, లేఖనాలు చదివితేనే ఎంతో వైభవమైనటువంటి భోజనము ఏదంటే సొలొమోను మహారాజు యొక్క భోజనపు బల్లండి. ఒక 500 మంది 600 మందికి మనం భోజనం పెడితేనే ఒక పెళ్ళికి అంతమంది పెడతాం. 1000 మంది అంటే కన్నా చాలా పెద్ద పెళ్ళి. అట్లా 1000 మంది భోజనం ఒక పూట కాదండి, రోజు ఆయన భోజన బల్ల అట్లే ఉంటుంది. కాబట్టి రోజు అలాంటి గొప్ప భోజనం అనగా రాజు భోజనం అంటే చాలా గొప్పది. అక్కడ తిన్నంత తిండి ఉంటుంది, తాగినంత త్రాగుడు ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆ యొక్క వైభవం ఉంటుందండి. పరిశీలు శాస్త్రులు అందరూ కూడా క్రీస్తు ప్రభు రాజ్యం కూడా అలా ఉంటుంది అనుకున్నారు, క్రీస్తు ప్రభు సంఘం కూడా అలా ఉంటుంది అనుకున్నారు. అయితే క్రీస్తు ప్రభు ఏం చెప్తానంటే నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు, అది ప్రత్యక్షంగా రాదు అంటాడండి. అది ప్రత్యక్షంగా రాదు, నా రాజ్యము అని చెబుతూ ఆయన రాజ్యం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల బోధ ద్వారా ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే ఆయన రాజ్యం అంటే భోజన పానం కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉండదంటాడు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనగా నీతియుక్తమైనటువంటి వాతావరణం. దేవుని రాజ్యం అనగా ప్రభు సంఘంలో ఏం కనిపించాలంటే నీతియుక్తమైన వాతావరణం కనిపించాలండి. అనగా నీతి అంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీతి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడవడము నీతి. దేవుని వాగ్దానాలను నమ్మడం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. నిరీక్షణ లేని సమయంలో కూడా అబ్రహాము ఏం చేశాడంటే దేవుని యందు విశ్వాసం కనుక దేవుని నమ్మాడండి. అనగా అది నీతి. కాబట్టి దేవుని వాగ్దానాలు నమ్మడం నీతి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవడం నీతి. ఆ ఎవరైతే నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారు ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లాగా ఉదయిస్తారు, వారి మార్గము చేయబడుతుంది అని చాలా సంగతులు జ్ఞాపకం చేసుకున్నామండి. కాబట్టి దేవుని రాజ్యం అంటే ప్రభు సంఘం అంటే నీతియుక్తమైన వాతావరణం కనిపించాలి. పోయిన వారం మనం ధ్యానించాం, మాటలు చాలా శ్రేష్టంగా ధ్యానించాం. దేవుని రాజ్యం అంటే ఏంటంటే సమాధానముతో కూడినటువంటి అండి, సమాధాన వాతావరణము దేవుని రాజ్యం అంటే అండి. సమాధాన వాతావరణం. ప్రభు సంఘంలో ఎలాంటి వాతావరణాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడంటే, ఎలాంటి వాతావరణాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడంటే సమాధానంతో కూడినటువంటి వాతావరణం ఉండాలంటే. ఎందుకు అలాంటి వాతావరణాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే, మానవుడు పాపం చేసి ఉద్యోగం ఉన్నా, ఆస్తిపాస్తులున్నా, మేడమిద్యలున్నా, అయ్యో ధనమున్నా, ధాన్యమున్నా, హృదయంలో సమాధానం లేని స్థితిలో మానవుడు ఉన్నాడు. హృదయంలో సమాధానం లేదు,
హృదయంలో శాంతి లేదు. కారణం ఏంటంటే దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. అతిక్రమం చేతను పాపము చేతను చచ్చినవాడై ఉండే దేవుని యొక్క తీర్పుకు పాత్రుడయ్యాడు. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడయ్యాడు. తీక్షణమైన అగ్నికి పాత్రుడయ్యాడు. అలాంటి మానవుడు దేవునికి విరోధిగా మారాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు. దేవునితో విరోధి అయిపోయాడు. ఫలితము అగ్నిగుండవండి, ఫలితము తీర్పు. అక్కడి నుంచి, ఆ తీర్పు నుంచి, అగ్నిగుండం నుంచి తప్పించటానికి దేవుడు క్రీస్తు ప్రభువును సమాధానకర్తగా మనకిచ్చాడు. జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు ప్రభువుకు సమాధానకర్త అని పేరు. క్రీస్తు ప్రభువుకు షాలేము రాజు అనే పేరండి. క్రీస్తు ప్రభువుకు సమాధానకారుడు అన్న పేరండి క్రీస్తు ప్రభువుకు. అలాంటి సమాధానాన్ని ఎవరు చేశారంటే తండ్రిని దేవుడు చేశాడు. మానవులకు తండ్రిన దేవునికి మధ్య ఆయన సమాధానమయ్యాడు. ఎవరంటే క్రీస్తు ప్రభు అండి. ఆ సమాధానమై లోకానికి ఏమంటుంటే నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో క్రీస్తు ఏమంటాడు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. మీరు కలవరపడవద్దు మీ హృదయాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కలవరపడనటువంటి హృదయము దేవుని సమాధానంతో ఉన్న హృదయం అండి. క్రీస్తు ప్రభుతో నిండిన హృదయము ఎలాంటి పరిస్థితులు కూడా కలవరపడదు. బయట యుద్ధాలున్నా, బయట భయంకర పరిస్థితులున్నా కలవరపడని హృదయం ఏంటంటే క్రీస్తు ప్రభు శాంతితో ఉన్నటువంటి హృదయం అండి. లోకమిచ్చే శాంతి కాదు, లోకిచ్చే శాంతి, లోకమిచ్చే సమాధానం కొద్ది కాలమే ఉంటుంది. అయితే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు క్రీస్తు ప్రభు అండి. క్రీస్తు ప్రభువును తండ్రి దేవుడు సమాధానకర్తగా చేశాడు. అంతకుముందు జ్ఞాపకం చేసుకున్న బలవంతుడు బలహీనుడితో ఎప్పుడు సమాధాన పడ్డండి. బలవంతుడు లూకాసు వార్తలో జ్ఞాపకం చేసుకుని బలవంతుడు బలహీనుడితో ఎప్పుడు సమాధాన పడ్డు. అయితే బలవంతమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అక్షయుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన దేవుడు బలహీనుడైన నీతో సమాధాన పడ్డానికి ముందుకు వస్తున్నాడండి. సంధి చేసుకునే దానికి ముందుకు వస్తున్నాడు. క్రీస్తు ప్రభును సమాధానకర్తగా పంపించాడు. క్రీస్తు ప్రభు ద్వారా అపోస్తులు రాయబారులుగా ఉండి మనందరినీ తండ్రైన దేవునితో సమాధాన పడమని బతిమాలు కొనుచున్నారన్న మాట మనం చూచామండి. అపోస్తులు రాయబారులుగా ఉండి అపోస్తులకు సమాధాన వాక్యాన్ని తండ్రైన దేవుడిచ్చి ఆ వాక్యం ద్వారా ప్రతి మానవుడు తండ్రైన దేవునితో సమాధాన పడాలని వారు రాయబారులుగా ప్రతి ఒక్కరిని అపోస్తులు బ్రతిమాలుకుంటున్నారండి. తండ్రైన దేవుడు నిన్ను నన్ను వేడుకుంటున్నాడు. ఆ మాట చూసే మనం చాలా 2 కొరింథీ రాసిన పత్రికలో నీతో సమాధాన పడాలని దేవుడు వేడుకుంటున్నాడు. అనగా ఆయన సమాధానకరుడైండి మనందరూ కూడా సమాధానముగా ఉండాలని క్రీస్తు ప్రభు శాంతిని మనకు అనుగ్రహించి ఆయన రాజ్యంలో ఎలాంటి వాతావరణం ఉండాలని ఇష్టపడుతున్నాడంటే సమాధానకరమైన వాతావరణం అండి. ఏమంటాడంటే ఒకరినొకడు వందనము చేయొచ్చు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనము చేయడే. అనగా సంఘములో ఎలాంటి వాతావరణం ఉండాలంటే సమాధానం ఉండాలి, సమాధానకరమైన వాతావరణం ఉండాలి. దేవుడు రాజ్యం అంటే అదే, భోజనం పాదనం కాదు, రకరకాల పరిస్థితులు కాదు. దేవుడు రాజ్యం అంటే సమాధానము. ఈరోజు అనేక మందిలో ఒకరంటే ఒకరు పడని స్థితులు ఎక్కడ కనిపిస్తాయంటే ప్రభు సంఘంలో కనిపిస్తున్నాయి. ఎంత విచారకరమండి. పోయేటప్పుడు వందనాలు చెప్పుకోలేని వందనాలు చెప్పుకోలేని చిరునవ్వుతో దేవుని వాక్యం చెప్తానంటే ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పుకోమంటుంది. పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పమంటుంది. అయితే ఈనాడు సంఘంలో పరిస్థితులు ఎట్లున్నాయంటే వందనాలు చెప్పుకోలేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి. అది కాదు దేవుని రాజ్యం అంటే. అది కాదు దేవుని రాజ్యం అంటే అండి. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనందరము, దేవుని రాజ్యమైన మనందరము, దేవుడు ఎలాంటి వాతావరణాన్ని కోరుకుంటున్నాడంటే సమాధానముతో కూడిన వాతావరణం. ఎక్కడంటే ప్రభు సంఘములో, దేవుని రాజ్యములో, ఆయన రాజ్యములో అలాంటి వాతావరణాన్ని దేవుడు కోరుతున్నాడండి. ఆయన శాంతినిచ్చి మీ హృదయాన్ని కలవరపడనీయకుండా ఆ సమాధానాన్ని కలిగి ఉండమంటాడండి.
ఆయన సమాధానానికి రాజుగా ఉంటున్నాడు క్రీస్తు ప్రభు. ఎన్నిసార్లు మనను జ్ఞాపకం చేస్తున్నాడండి క్రీస్తు ప్రభు. సంఘంలో ఎలాంటి వాతావరణం ఉండాలని లేఖనాల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అంటే చూడండి, చాలా చక్కని మాట మనం చూస్తా. మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10 నుంచి మనం చదివినట్లయితే చాలా శ్రేష్టమైన మాటను అక్కడ 5వ అధ్యాయం 10 నుంచి మనం చదివినట్లయితే క్షమించండి, మొదటి కొరింథీ చదువునా, మొదటి కొరింథీ చదువు 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. అయితే ఈ లోకపు జాతులతోనైనను లోపులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహాలతోనైనను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దు కానీ వద్దని కాదు. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. క్షమించండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం 50వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 50వ వచనం చాలా శ్రేష్టమైన క్రీస్తు ప్రభు అన్న మాటను మనం చూస్తాం. 9వ అధ్యాయం 50వ వచనంలో ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో ఉప్పు సారము కలవారై ఉండి ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడని చెప్పారు. చాలా క్లియర్గా క్రీస్తు ప్రభు అంటున్నాడు అండి. మీరు క్రైస్తవులు ఎవరయ్యా అంటే ఉప్పు లాంటి వారు. లోకానికి ఉప్పు ఎవరంటే క్రైస్తవులు. క్రైస్తవులు ఎట్లుండాలంటే ఉప్పులాగా ఉండాలా. ఉప్పు దేనికైనా రుచినిస్తుందండి. ఆ రుచికి కారణం ఉప్పులో ఉన్న సారము. ఉప్పులో సారం ఉంది కాబట్టి కూరకు రుచి ఇస్తుంది, ప్రతి పదార్థానికి రుచి ఇస్తుందండి. అట్లాగా క్రైస్తవులు లోకములు ఎలా ఉండాలని లేఖనాల ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తుంటే ఉప్పులాగా ఉండాలంటాడండి. అనగా ఉప్పులో సారం లేకుండా ఉంటే, అనగా ఉప్పులో ఉప్పుదనం లేకుండా ఉంటే ఎంత వేసినా కూడా రుచి రాదు, నిస్సారం అది అంటాడు. కాబట్టి లోకంలో మనం ఉప్పులాగుంటూ ఏం చేయాలంట? అందరితో సమాధానముగా ఉండండి అంటాడు. అనగా ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలంటే క్రైస్తవులో సమాధానంగా ఉండాలి. ప్రభు రాజ్యంలో, ప్రభు సంఘంలో ఒకరినొకరు సమాధానం కలిగి ఉండాలి. ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఈ సమాధానం అనే బంధాన్ని ఏం చేయాలంటే క్రైస్తవులందరూ కాపాడుకోవాలంటే అండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం మాట మనం చూద్దాం, అందరూ కూడా తీద్దాం. ఎఫెసీయులకు రాసిన చాలాసార్లు మనం చూసాం, మరోసారి మీతో పంచుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నటకు శ్రద్ధ కలిగి, చాలా క్లియర్గా అంటాడండి. అనగా అపోస్తల ద్వారా క్రైస్తవులందరికీ సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక ఏంటంటే సంఘములో ఆత్మ కలిగించు ఐక్యత ఉండాలి. అనగా ఆత్మ కలిగించు ఐక్యత ఏంటంటే వాక్యానుసారమైన ఐక్యత అండి, ఇక లోక సంబంధమైన ఐక్యత కాదు, వాక్యానుసారమైన ఐక్యత. ఆ ఐక్యతను మనం కాపాడుకోవాలంటే ఏముండాలంటే సమాధానం ఉండాలంటాడు. సమాధానం అనే బంధం ఉండాలి. ఒకరినొకరు సమాధానంగా ఉంటేనే ఐక్యత సాధ్యమవుతుంది. ఒకరింటి ఒకరు సమాధానం లేదనుకోండి ఐక్యత కుదరదు. కాబట్టి సమాధానం ఉండాలి క్రైస్తవుల మధ్య. ప్రభు సంఘంలో ఏముండాలంటే సమాధానం ఉండాలి. ఎప్పుడైతే ఒకరింటి ఒకరు సమాధానంగా ఉంటారో ఇప్పుడు ఐక్యత సాధ్యమవుతుంది. జేమ్స్ అన్నకు నాకు సమాధానం లేదనుకోండి అనగా మేము ఐక్యంగా ఉండలేము. అనగా ఎప్పుడైతే సమాధానంగా ఉంటామో అప్పుడేమవుతుంది? ఐక్యత సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డల మధ్య సమాధానం ఉండాలండి. సమాధానం ఉండాలి. ఈర్ష్య కాదు, ద్వేషం కాదు, అసూయ కాదు, పగ కాదు, కపటము కాదు. ఈర్ష్య, ద్వేషము, అసూయ, కపటము ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని దూరం చేస్తాయి, సమాధానం లేకుండా చేస్తాయి. కాబట్టి ఇలాంటి పాపాలన్నింటినీ కడిగి వేసుకొని క్రీస్తు ప్రభు రక్తంలో కడిగి వేసుకొని క్రీస్తు ప్రభు సంఘములో
ఆయన శరీరంలో మనం చేర్చబడ్డాం. కాబట్టి అవి లేని సమాధానాన్ని మనం కలిగి ఉండాలండి. ఎప్పుడైతే అలాంటి సమాధానం కలిగి ఉంటామో ఐక్యత సాధ్యమవుతుంది. ఈర్ష్య ఉంటే ఐక్యత సాధ్యానికి సమాధానం ఉండదు. పగ ఉంటే ఐక్యత సాధ్యం కాదు, సమాధానం ఉండదు. సమాధానం ఎప్పుడైతే ఉండదో ఐక్యత సాధ్యం కాదండి. కాబట్టి ఈ ఐక్యత కాపాడుకోవడానికి సమాధానం అనే బంధాన్ని మనందరూ కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలంటండి. ఆ శ్రద్ధ ఎలా కలిగి ఉండాలంటే ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ. ఎప్పుడైతే నువ్వు సహిస్తావో ప్రేమతో సమాధానం సాధ్యం. ఒక మాట అంటారు ఒకరు తొందరపడి, నువ్వు ప్రేమతో సహిస్తే మీ ఇద్దరి మధ్య సమాధానం ఉంటుంది. ఒక భార్య భర్తలు ఉంటారు, భార్య తొందరపడి ఒక మాట అంటుంది, భర్త ప్రేమతో సహిస్తే వారి మధ్య సమాధానం ఉంటుంది. సహింపు లేదనుకోండి గొడవ ప్రారంభమవుతుంది, సమాధానం దూరం అయిపోతుంది. ఎప్పుడు సమాధానం దూరం అయిపోతుందో వారి ఐక్యత దెబ్బతింటుంది. కాబట్టి సంఘంలో కూడా అంటండి, సమాధానం మనకు కావాలంటే ఎవరైనా పొరపాటున ఒకరు తొందరపడి ఏది చేసినప్పటికీ ఏం చేయాలంటే మనం ప్రేమతో సహించమంటాడు. సహిస్తే ఇద్దరి మధ్య సమాధానం సాధ్యమవుతుందండి. ఆ సమాధానం ఐక్యతనిస్తుంది. ఆ ఐక్యతే ఆత్మ కలిగించే ఐక్యత. అదే కావాలని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల బోధ ద్వారా క్రైస్తవులకు కోరుతున్నాడు. అలాంటి ఐక్యత ప్రభు రాజ్యంలో, దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు అండి. అలాంటి ఐక్యత అండి. కాబట్టి ప్రేమతో సహించటము, దాని తర్వాత మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికతోనూ నడుచుకోవాలి. దీర్ఘశాంతం అనగా కోపం కాదు. పొరపాటున ఏదైనా చేస్తే శాంతముతో వినయముతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఎప్పుడైతే నువ్వు నేను ఉంటామో ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళం కాబట్టి అప్పుడు సమాధానం సాధ్యమవుతుందండి. ఆ సమాధానం ఉన్నప్పుడు ఆత్మ కలిగించే ఐక్యత సాధ్యమవుతుంది. అలాంటి వాతావరణము ప్రభు సంఘంలో, దేవుని రాజ్యంలో దేవుడు కోరేదండి. పడమొహం ఎడమొహంగా ఉండమని ఎప్పుడు కాదండి. మనస్ఫూర్తిగా వారానికి ఒకసారి ప్రభు బిడ్డలుగా మనం కలుసుకుంటాం, ప్రభు బిడ్డలుగా కలుసుకుంటాం. తండ్రిని దేవుని ఆరాధన చేయడానికి కూర్చుంటాం, కలుసుకుంటాం. ఆరాధన తర్వాత ఒకరినొకరు సమాధానంతో, ఒకరినొకరు సంతోషంతో, ఒకరినొకరు సమాధానంతో మనం పలకరించుకొని వందనాలు చెప్పుకొని అయ్యో ఇంటికి వెళ్తే అలాంటి వాతావరణం ప్రభు సంఘంలో దేవుడు కోరుకునేదండి. నీ హోదాను, నీ పలుకుబడి, నీ ధనాన్ని, నీ గొప్పతనాన్ని బయట పెట్టండి. అది ప్రభు సంఘంలో కాదండి. అలాంటి వాతావరణము దేవుడు బయట ఉన్న వాతావరణాన్ని కోరుకోవటం లేదండి. ఆయన బిడ్డల మధ్య ఆయన రాజ్యంలో ఇలాంటి సమాధానం, దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, సమాధానకరమైనది దేవుని రాజ్యం అంటే. పవిత్రమైన బుద్ధి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి, ప్రేమ కలిగి సత్యం చెప్పండి, ప్రేమ అనే కీలు చేత అతుకబడి ఉండండి, సమాధానాన్ని బంధము చేత ఐక్యతను కాపాడుకోండి. ఎంత చక్కని మాటలండి, ఎంత చక్కని రాజ్యము ఆయన సంఘము. అలాంటి పరిస్థితులు ఉండాలని తండ్రిని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అండి. అలాంటి పరిస్థితులు దేవుని యొక్క సంఘములో ఉండాలని తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒక మంచి మాట మనం చూద్దాం. 14 వచనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14లో చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 12:14 హెబ్రీ 12:14 అందరితో, ఎవరితో అంటమ్మా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. చాలా అనగా అందరితో ప్రభు సంఘం ఎలా ఉండాలంటమ్మా? ఎలా ఉండాలి? పరిశుద్ధతో కూడిన సమాధానం అండి. నా మాటలు కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇస్తున్న హెచ్చరిక అండి. నీకు నచ్చిన వారితోనే సమాధానంగా ఉండడం కాదండి. మనం చాలా నచ్చితేనే నీకు వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళతోనే వందనాలు సిస్టర్ అంట, వందనాలు అన్న, ఎవరితోంటే అనుకూలమైన కాదండి. ప్రభు సంఘ వాతావరణం అది కాదు. ఎలా ఉండాలంటే అందరితో ప్రభు యొక్క సంఘంలో అందరూ సమానం అండి. ఒక్క ఆత్మంద మనం పిలువబడ్డాము, ఒక్క పాత్రలోనికి మనం తాగుతున్నాము, ఒక్క శరీరంలోనికి మనం తింటున్నాము. మనందరం ఏంటంటే ఒకటి.
కాబట్టి కొందరితో సమాధానంగా ఉండండి, కొందరిని మాత్రం వందనాలు చెప్పండి, కొందరిని మాత్రమే ప్రేమించండి, కొందరితో విరోధంగా ఉండండి బైబిల్ చెప్పట్లేదండి. పరిశుద్ధత కలిగి అందరితో సమాధానంగా ఉండమంటే ఎంత శ్రేష్టమైన మాట అండి. ఎంత చక్కని వాతావరణం, అందరూ సమాధానంగా ఉంటే, అందరూ ప్రేమతో సహిస్తే. ఒక మాట అంటే చాలామంది ఓర్చుకోలేకపోతారు. ఓర్చుకోలేనప్పుడు సమాధానం కరువవుతుంది, సాతానుకు చోటు వస్తుంది. కాబట్టి అందరితో పరిశుద్ధత కలిగి సమాధానంగా ఉంటాడు పరిశుద్ధాత్మ అపోస్తలుల బోధన మళ్ళీ హెచ్చరిక చేస్తాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పేతురు 3వ అధ్యాయం 11వ వచనం చాలా శ్రేష్ఠమైన మాట మనం చూస్తామండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి. గమనించండి, ఏం చేయాలంటమ్మా? సమాధానం వెతకాలి, దాన్ని వెంటాడాలంటండి. ఏం చేసండి? కీడు చేసా ఏమ్మా? కీడు చేసి సమాధానం వెతకమంటాడు. అంటే ఇతరులకు మనం ఒక కత్తిపోటు వంటి మాట మాట్లాడి అలా కౌగిలించుకుంటే అది ఎట్లా సమాధానం అవుతుంది? మేలు చెయ్యి, కీడు చెయ్యొద్దు. నీకు వాళ్ళు కీడు చేసినా నువ్వు మేలు చెయ్యి. మేలు చేసి ఎట్లుండాలంటారమ్మా? సమాధానంగా ఉండు, మేలు చేయి. వారు నిన్ను తిట్టారా, అయినా పర్లేదు, మేలు చేయి, కీడు చేయొద్దు. చాలామంది తొక్కాలని చూస్తారు. నాతో పెట్టుకుంటే నేను తొక్కుతాను. అది బయట వాతావరణం అండి. ప్రభు సంఘంలో నీ కీడు చేసినా కూడా వారికి నువ్వు మేలు చేయమంటాడు. ప్రత్యేకంగా విశ్వాస గృహం ఎడలా అంటాడండి. విశ్వాస గృహం ఎడలా చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తాడు. ప్రభు సంఘములో నువ్వు ఎట్లుండాలంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. కీడు చేసిన వారికి నువ్వు మేలు చెయ్యి, సమాధానంగా ఉండవు. ఎంత శ్రేష్టమైన మాట అండి. ప్రియమైన బిడ్డలారా, దేవుని రాజ్యం అంటే భోజనం పానమో లేకపోతే రకరకాల సంతోషాలు కాదండి. దేవుని రాజ్యం అంటే సమాధానంతో కూడినటువంటి వాతావరణం. దేవుని రాజ్యం అంటే నీతియుక్తమైనటువంటి వాతావరణం అండి. అలాంటిది దేవుడు మనల్ని కోరుకునేది. అలాంటి సంఘము, అలాంటి లక్షణాలున్న సంఘముగా ఉండాలి. అదే దేవుడు మనందరినీ కోరుతున్నాడండి. రోమిలకు రాసిన పత్రిక ఇంకో మాట మనం చూస్తాం. రోమిలకు రాసిన 12వ అధ్యాయం, రోమా 12 ఆఖరి మాట చెప్పి ముగిచ్చేస్తారు. 12:18 గమనించినట్లయితే 12వ అధ్యాయం 18వ వచనంలో శ్రేష్టమైన మాట మనం చూస్తామండి. శక్యమైతే నీ చేతనైనంత మటుకు, నీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలంట? శక్యమైతే సాధ్యమైనంత వరకు నీకు అనుకూలమైనంత వరకు సమస్త మనిషి సమాధానంగా ఉన్నాడు అంటాడు. ఇంకొక మాట అంటాడమ్మా, చాలా శ్రేష్టం అంటే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక, ఏమంటాడమ్మా? మీకు మీరే పగ తీర్చుకొనక ఏమంటాడు? దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వడు. ఇది పగ తీర్చుకుని మీ పని కాదు అంటాడు. నిన్ను అన్నాడని నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు వారితో సమాధానంగా ఉండు. పగ తీర్చుకుని నీ పని కాదు. నీకు ఎవరన్నా కీడు చేశారు, నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదండి. నీ పక్షాన దేవుడే, అనగా దేవునికి అవకాశం ఇవ్వమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పగ తీర్చుకునే పని దేవుడికి నా పగ తీర్చుకోవడము అనగా దేవుడు శిక్షిస్తే ఎవరు తట్టుకోలేరండి. నువ్వెందుకు నీ నోరు బూతు మాటలు నీ నోరు నువ్వు అపవిత్రం చేసుకుంటావు? లేకపోతే వారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని నువ్వెందుకు పాపం చేస్తావు? నువ్వెందుకు దేవుని దృష్టిలో పాపిగా ఉంటావు? అదేమంటాడంటే, పగ తీర్చుకోవడమో నీ పని కాదు, నా పని అంటాడు. దేవునికి చోటు ఇవ్వండి. నువ్వేమంటాడంటే, అందరితో సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానంతో కూడినటువంటి వాతావరణాన్ని దేవుడు కోరుతున్నాడండి. చాలా శ్రేష్ఠమైన మాట అండి. తర్వాత దేవుని యొక్క ఆ మాట చెప్పి గుర్చేస్తానండి. ఎందుకంటే ఇది చాలా అందరం కూడా మనం అర్థం చేసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి కూడా అండి. ఈ యొక్క అంశాన్ని అందరూ తెలుసుకోవాలి. గళితీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు అందరికి తెలిసిన మాట అండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు. 27-28 వచనాలు. క్రీస్తులోనికి మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుని లేదు, పురుషుడని స్త్రీని లేదు, యేసుక్రీస్తుని మీ అందరూ ఏకముగా ఉన్నారు. దీని అర్థం ఏంటమ్మా? దీని అర్థం ఏంటి? ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యేసులుగా బాప్తిసం తీసుకుంటావో, క్రీస్తు ప్రభు శరీరములో అనగా ప్రభు సంఘములో అనగా ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తావో, ప్రభు రాజ్యంలో భేదం ఉందా? ఏమో భేదం ఉందా? యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడి కానీ, అన్యుడని కానీ, పేదోడని కానీ, ధనవంతుడని కానీ, తెల్లవాడని కానీ, నల్లవాడని కానీ ఏ భేదం లేదండి. ఎక్కడంటే క్రీస్తు ప్రభు శరీరంలో అనగా ఆయన రాజ్యంలో ఉన్నవారికి, నువ్వు బయట ఉన్నంత వరకు నువ్వు యూదుడువు, బయట ఉన్నంత వరకు నువ్వు అన్యుడువు అనగా బయట ఉన్నంత వరకు జాతి భేదం ఉంటుందండి. గమనించండి, జాతి భేదం. ఎక్కడంటే ప్రభువులో చేర్చబడినంత వరకు, ప్రభు రాజ్యములో నువ్వు చేర్చబడినంత వరకు ఏముంటుందంటే జాతి భేదం ఉంటుంది. ఎప్పుడైతే ప్రభు రాజ్యంలో నువ్వు చేర్చబడతావో జాతి భేదం లేదండి. అందరూ ఏకమో, అందరూ ఏమిటంటే ఏకమో. మనకు యూదులు గమనించినట్లయితే అండి, యూదులను గమనిస్తే వారు ధర్మశాస్త్రం ప్రకారము వారు జీవించిన వారు ఎట్లుంటారంటే మేము పరిశుద్ధులము నీతిమంతులము అంటారండి. మిగతా వాళ్ళందరితో సహవాసం చేయరు, అన్యులతో సహవాసం చేయరు, అన్యులతో సాంగత్యం చేయరు. యూదులకు అన్యులకు కుదరదు, యూదులకు సమరీయులకు కుదరదండి. అనగా వారు సహవాసం చేయరు. ఆ సహవాసం అనగా మనము మన పూర్వదినాలలో అంటరానితనము అనుభవించాం. అంటరానితనం అండి అనగా కుర్చీల మీద కూర్చొనివ్వకుండా, బాయిలలో నీళ్లు తాగనివ్వకుండా, కనీసం వారి బట్టలు ముట్టుకోనివ్వకుండా, ఇలాంటి అంటరానితనాన్ని అనుభవించాం. అనగా అగ్ర కులస్తులు చిన్న కులస్తులు అనే భేదం ఉండేది, జాతి భేదం అండి. అలాంటి భేదము యూదుల మధ్య సమరుల మధ్య ఉండేది, అన్యుల మధ్య ఉండేది. అలాంటి జాతి భేదం అండి. ఇద్దరికి కుదరదు యూదులకి. యూదులు అంటే ఏంటంటే యూదా వంశంలోంచి క్రీస్తు ప్రభు వచ్చాడు, యూదా గోత్రంలో నుంచి. హెబ్రీలు ఇజ్రాయెల్ ప్రజలు యూదులంటే వారంత నిష్ఠ కలిగిన ప్రజలు, వాళ్ళు వాగ్దానాలు వారివి, దేవుడు యెహోవా దేవుడు వారి దేవుడు, ధర్మశాస్త్రం వాళ్ళది. వాళ్ళు సహవాసం చేయరు. ఆ అన్యులకు యూదులకు అస్సలు కుదరదండి. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి, నీళ్లు తాగరు, అపవిత్రులైపోతాం, మనం ముట్టుకుంటే అపవిత్రులైపోతామని వారు సాంగత్యం చేయరు. అలాంటి ఈ రెండు జాతులను, యూదా జాతిని మిగిలిన జాతిని అనగా అన్ని జాతిని క్రీస్తు ప్రభు ఏం చేశాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చినవండి. అందరూ చూద్దాం. 14 వచ్చినం. అనగా క్రీస్తు ప్రభు మన సమాధానమై ఉండిని మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఎవరెవరినంటే ఏకం చేసింది? ఎవరెవరిని? యూదులను, అన్యులను అండి, సమరయులను, సంకర జాతి వాళ్ళను. ఎవరు ఏకం చేశారు? క్రీస్తు ప్రభు ఏకం చేశాడు. ఎక్కడ ఏకం చేశాడు? కల్వరి శిలువలో ఏకం చేశాడు. ఎలా ఏకం చేశాడు? ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేసి, ఆ ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసేసి తండ్రైన దేవునితో యూదులను, అన్యులను ఏకం చేసి వీరందరూ కూడా క్రీస్తు యేసునందు ఒకటి. జాతి భేదం లేదు క్రీస్తు యేసునందండి. ఎప్పుడైతే క్రీస్తు యేసునందుకు వచ్చారో వాడు యూదుడిగా అయినా సరే, అన్యుడైనా సరే, గ్రీసు దేశస్థుడైనా సరే,
వారందరూ ఒక్కటే. క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలమండి అందరం. పరిశుద్ధులు, విశ్వాసులు, క్రైస్తవులు అనగా క్రీస్తు యేసునందు క్రీస్తు ప్రభు రాజ్యంలో జాతి భేదం ఉందా? ఏమ్మా, జాతి భేదం లేదండి. దాన్ని ఆ జాతి భేదాన్ని తీసేసి అందరినీ ఏకం చేశాడు. పేతురుకు ఒక దర్శనం వచ్చింది కొర్నేలు ఇంటికి వెళ్ళేటప్పుడు అండి. ఏమని దర్శనం వచ్చింది? అపోస్తుల కార్యాల 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అన్ని రకాల జంతువులన్నీ ఒక దుప్పటి మీద వస్తాయి, ఆయన పరలోకం దించబడుతుంది. దేవుడు అంటే వాటన్నిటి చంపుకో తినమంటాడు. దాంట్లో అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, అనగా చాలా నిషిద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయి. 3 సార్లు దేవుడు చెప్తాను, మీరు చంపుకో. అయ్యా నేను యూదున్నయ్యా, నేను వాటిని తినకూడదయ్యా, అది నిషిద్ధమైనవి, అవి అంటరానివి, అయితే నువ్వు ముందు తిను అంటాడు. అనగా నిషిద్ధమైనది ఏది లేదు ఎక్కడంటే క్రీస్తు యేసునందు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు ప్రభు రాజ్యములో జాతి భేదం లేదండి, జాతి భేదం లేదు. అయితే దురదృష్టం ఏంటంటే ఈరోజు అనేక సంఘాలు అనబడేవి ఎట్లున్నాయంటే ఆ సంఘాలలో కమ్మ క్రైస్తవులే ఉంటారు. ఎవరుంటారమ్మా? ఎవరుంటారు? అయ్యా మాది కమ్మ క్రైస్తవులు, మీ సంఘం అక్కడ ఉందని చెప్తారు. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ప్రత్యక్షంగా ఉన్నాయండి. చౌదరి పాస్టరే ఉంటాడు. ఎంత విచారకం అండి. క్రీస్తు యేసునందు ఆ వాతావరణం ఉందా? దేవుడు ఎందుకు సమాధానకరుడై ఉన్నాడు? చాలా చిన్న కులాల్లో కూడా మాల పాస్టరే, మాల సంఘస్థులే ఉంటారు. మాదిగ పాస్టరే, మాదిగ సంఘస్థులు. ఎన్ని సంఘాలండి చూస్తామండి. అదే తండ్రిని దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రభు రాజ్యము, దేవుని సంఘం. అదా అవి ఎలా దేవుని రాజ్యం అవుతాయండి? దేవుని రాజ్యం అంటే అది కాదు. దేవుని రాజ్యం అంటే జాతి భేదం ఉన్నటువంటి సంఘాలు కాదండి, జాతి భేదము లేని సంఘాలు. క్రీస్తు యేసునందు అందరూ ఒకటే. అది ఎవరైనా సరే ఆ జాతి భేదం లేకుండానే క్రీస్తు ప్రభువు ఆయన సమాధానమై ఉండి కల్వరి శిలువలో ఇద్దరిని ఏకం చేశాడు తండ్రైన దేవునితో అండి. యూదులని సమరయులంది. ఈరోజు మనం మాత్రమో ఏకము కావటం లేదు. ఎంత విచారకరం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే, ప్రభు సంఘం అంటే నీతియు సమాధానం అంటాడండి. సమాధానం కాని పరిస్థితులు ఆ సమాధానకరుడైండి అందరినీ ఏకం చేశాడు. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సంఘంలో, దేవుని రాజ్యంలో మనందరము ఇంకా నీకు జాతి భేదం ఉంటే నువ్వు ప్రభు సంఘస్థుడివే కాదు. ఇంకా జాతి భేదం ఉంటే, ఇంకా ప్రభు సంఘంలో నేను ఫలాని అనే జాతి అనే భేదం ఉంటే మనం ఆ శరీరంలో భాగస్థులమే కాదండి. ఈ రోజుకు చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళు అన్నం తినరు, వీళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు అన్నం తినరు. ఎంత విచారకరం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. క్రైస్తవులు మళ్ళా మనం జాతి భేదము లేని దేవుని రాజ్యం అండి ప్రభు సంఘం. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకున్నాం, ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో నేర్చుకొని అలాగా ప్రభు సంఘంలో ఉందాం. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, నీతియుక్తమైనటువంటి వాతావరణము, సమాధానకరమైనటువంటి వాతావరణము. దేవుడు అదే కోరుతున్నాడు. అందరితో సమాధానంగా ఉందాం, కీడు మాత్రం చేయొద్దు, పగ తీర్చుకోవద్దు, సహిద్దాం, ప్రేమతో ఉందాం. ప్రభు సంఘములో అలాంటి వాతావరణం కలిగిద్దాం. దేవుడు చిన్న మాటను మన వీటిలో దీవించి ఫలింపచేయును గాక.